హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు పుష్పాస్ హోమ్ బేకరీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఓకే, బాగున్నారు అనుకుంటున్నాను. సో ముందుగా అయితే మన ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ ఫస్ట్ అయితే ఒక పెద్ద బౌల్లో 120 ml వామ్ వాటర్ అనేది తీసుకోండి. మరీ వేడిగా ఉండకూడదు. అందులో 40 ml వరకు మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ఈస్ట్ అనేది తీసుకోవాలండి. సో ఫ్రెష్గా ఉండేది ఇన్స్టెంట్ ఈస్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 100 grams ఆఫ్ వీట్ ఫ్లోర్ వేసుకోవాలి. అండ్ 30 grams ఆఫ్ రాగి ఫ్లోర్ వేసుకోవాలి. ఇది మ్యాండటరీ అయితే కాదు. రాగి ఫ్లోర్కి ప్లేస్లో మీరు వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి బాగా బైండింగ్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ బలూన్ విస్కర్ తోటి లైట్గా మిక్స్ చేసుకున్నాను. బట్ అది విస్కర్కి అంటుకుపోతుందని చెప్పేసి దాన్ని రిమూవ్ చేసేసి నెక్స్ట్ స్పాచులా యూస్ చేసుకొని ఇలా చేసుకున్నాను అనమాట. మీకు చేసుకుంటే మీకు ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. కొంచెం జిగరుగా అన్నట్టు అనిపిస్తుంది. బట్ వన్స్ అది మనం ఇప్పుడు ప్రూఫింగ్కి పెడతాం కదా, ఫస్ట్ ప్రూఫింగ్కి ఈ పెట్టే స్టేజ్లో వచ్చేసి బాగా పులిసి బాగా ఫెర్మెంట్ అయ్యేసి మంచి ఇది వస్తుంది అనమాట టెక్స్చర్. సో ఇది 1.5 అవర్ వరకు పడుతుంది. మన క్లైమేట్ టెంపరేచర్ బట్టి మనం చూసుకోవాలి. సో 1 అవర్ తర్వాత చూసుకుంటే ఇలా డబల్ అవుతుంది అనమాట. పిండి డబల్ అయ్యి మంచిగా పొంగుతుంది. ఇప్పుడు మనము క్లింగ్ ర్యాప్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు ఈ ఫూలిష్ అయిన ఈ మిక్చర్లోకి నార్మల్ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కొన్ని కలుపుతాం. సో ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ లెమన్ యాడ్ చేస్తున్నాను. లెమన్ ఎందుకు అంటే ఆ ఈస్ట్ స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం. అండ్ ఆయిల్ అనేది 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. తర్వాత మనం డో మిక్స్ చేసేటప్పుడు రిమైనింగ్ 1 టేబుల్ స్పూన్ యూజ్ అవుతుంది అనమాట. అండ్ కొంచెం సాల్ట్, ఆ తర్వాత 86 grams ఆఫ్ వీట్ ఫ్లోర్ ఇందులో తీసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మనం మిక్స్ చేసుకుంటాం. ఇలా చెయ్యడం వల్ల ఏమవుతుందంటే బ్రెడ్ టెక్స్చర్ అనేది ఎక్కడ బ్రేకేజ్ అవ్వకుండా మంచిగా రిజల్ట్స్ వస్తుందన్నమాట. సో ఇంతకు ముందు నేను చాలా రెసిపీస్ ట్రై చేశాను. అందులో ఈ రెసిపీ బెస్ట్ అనిపించింది. ఎందులో అంటే ఇలాంటి వీట్ బేస్డ్ బ్రెడ్ చేయాలి అనుకుంటే మనకి ఈ రెసిపీ అనేది మంచిగా కుదురుతుంది అనమాట. అందుకే నేను ఇన్ని రోజులు టైం తీసుకొని వచ్చాను. మైదాకైతే మీకు బోలెడు రెసిపీస్ వస్తాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మల్టీగ్రెయిన్ ఆర్ వీట్ బ్రెడ్స్, దిస్ రెసిపీ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ టు మీ. అందుకే ఐఎమ్ షేరింగ్ విత్ యూ ఆల్. సో ఎక్కడైనా మన కంటెంట్ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ కలుపుకున్న ఈ ముద్ద చేతికి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ చేతిలో పామ్ చేసుకోవాలి. పామ్ చేసుకుని పామ్స్కి అంతా కూడా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్ట్రెచ్చింగ్ అనేది చేసుకుంటాము. ఇది ఎంత బాగా చేస్తే అంత మంచిది. చేత్తో చేయడం ఇష్టం లేని వాళ్ళు మీకు డో మిక్సింగ్ ఇవి ఉంటాయి కదా, హ్యాండ్ మిక్సర్ కానీ స్టాండ్ మిక్సర్లో కానీ వేసుకొని మీరు ఒక 5 to 10 minutes మీడియం స్పీడ్లో బాగా బీట్ చేసుకోండి. సో లేని వాళ్ళ కోసం ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను. మీరైతే మిషన్స్ ఏమీ లేవు అనుకుంటే ఇలాగ చేత్తో ఏదైనా పెద్ద మ్యాట్ కానీ చపాతీది కానీ లేదా కిచెన్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని దాని మీదైనా మీరు చేయొచ్చు. సో ఏ వేలో వెళ్ళినా సరే మీకు నీడింగ్ అనేది ఒక 10 minutes చేయాలి. నీడింగ్ చేసిన తర్వాత ప్రాపర్గా లైట్గా ఫ్లోర్ అనేది పైన జల్లుకొని ఈ షేప్లో ఒక రెక్టాంగులర్ షేప్లో మీ కేక్ 10 సైజ్ ఎంతైతే ఉంటుందో అంత విడత తీసుకోండి. అండ్ పొడుగ్గా ఇలాగ రోల్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ రోల్ ఎందుకు చేసుకున్నామంటే మనం ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక మినీ సైజ్ బన్ ఉంటుంది కదా, పెద్ద బన్, ఆ మినీ సైజ్ బన్ లాగా మనం చుట్టేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఫ్రంట్కి చుట్టి మళ్ళీ సైడ్కి మడతలేస్తున్నాను. ఫ్రంట్ తర్వాత సైడ్స్. సో ఇలాగ బోత్ సైడ్స్ కవర్ చేసుకుంటూ మీరు రోల్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రెడ్ అనేది అలాగ మీరు టైట్గా రోల్ చేసినట్లయితే
ఊడిపోయి రాకుండా మీకు మంచి టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది కట్ చేసిన తర్వాత కూడా. సో అందుకే మనం ఇలా చేస్తున్నాము. అండ్ ఎడ్జెస్ వచ్చేసేటప్పటికి ఇలా సీల్ చేసి పెట్టేసుకోండి. సీల్ చేసుకున్న తర్వాత కుదిరితే లైట్గా ఆయిల్ అనేది టాప్ సైడ్ అప్లై చేసేసి ఇలాంటి ఒక 4x8 ఇంచ్ కేక్ టిన్స్ అనేటివి దొరుకుతాయి బ్రెడ్స్ కోసం. ఇంకా టాల్గా వచ్చేటివి తీసుకుంటే ఇంకా మంచి అవుట్పుట్ వస్తుంది. కొన్నిటికి పైన మూత కూడా వస్తుంది అనమాట. సో 4 sides స్క్వేర్ షేప్లో బ్రెడ్స్ కావాలి అనుకుంటే పైన మూత ఉండేది కొంచెం పెద్ద సైజ్గా ఉండేటివి తీసుకోండి. 4x8 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ రెసిపీకి. సో టాప్ సైడ్ కాస్త ఆయిల్ లైట్గా అప్లై చేసేసి ఇప్పుడు మనం ఏదైనా ఒక క్లింగ్ ర్యాప్తో కానీ లేదా వేరే ఏదైనా ఒక దబరా లేకపోతే ఏదో ఒక దాంతో ఈ పైన ఈగలేమి ముసరకుండా కొంచెం కవర్ చేసినట్లు చేసుకోండి. సో ఈ క్లింగ్ ర్యాప్ అయితే నేను పెట్టాను కానీ కొంచెం సేపటికి ఆ క్లింగ్ ర్యాప్ వల్ల షేప్ అనేది డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి నేను ఈ విధంగా బౌల్ అయితే కవర్ చేశాను. సో చూసారు కదా ఈ సెకండ్ ప్రూఫింగ్లో మనకి ఎంత బాగా పొంగొచ్చిందో. సో ఇదే అనమాట, ఓవెన్లో బేక్ చేసినప్పుడు మనం ఇంతకు మించి ఇంకేమి పొంగదు కాబట్టి బయట పొంగిన తర్వాతే మనం బేకింగ్ అనేది పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఫైనల్గా ఒకసారి మనం ఎగ్ వైట్స్తో అయినా మీరు వాష్ చేసుకోవచ్చు, లేకపోతే మిల్క్ అయినా పైన అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేయడం వల్ల మీకు బ్రౌన్ కలర్ మరీ మాడిపోకుండా మంచిగా వస్తుంది. పైన మీ దగ్గర ఉన్న సీడ్స్ అన్నిటిని వేసుకొని ఇలాగ గార్నిష్ చేసుకోండి. సో ఈ సీడ్స్ అనేది ఓవరాల్ ద కేక్ మొత్తం రావాలి అనుకుంటే, ఆల్ సైడ్స్ రావాలి అనుకుంటే ఫస్ట్ మనము కేక్ టిన్ని గ్రేస్ చేసుకున్నాం కదా ఆయిల్ వేసుకొని, అప్పుడే ఆ స్టేజ్లోనే మీకు ఓవరాల్ ద సీడ్స్ అన్ని జల్లేసుకొని పెట్టుకుంటే చుట్టూరు కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే 180 to 200 degrees వరకు ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో మనం 15 to 20 minutes బేక్ చేసుకోవాలి. టాప్ సైడ్ ఎప్పుడైతే మనకి గోల్డెన్ కలర్లో టర్న్ అవుట్ అవుతుందో అప్పుడు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. ఒకవేళ డౌట్ ఉంటే కనుక ఒకసారి టూత్ పిక్తో ఇన్సర్ట్ చేసుకొని చెక్ చేసుకోండి, సరేనా. ఇప్పుడు కేక్ టిన్ని మనం బేక్ అయిన తర్వాత బయటకి తీసాక 1 hour అలా వదిలేయండి. వెంటనే అస్సలు తీయకూడదు, ఎంత కూల్ అయితే అంత మంచిది అనమాట. సో 1.5 hour అలా వదిలేసి ఆ తర్వాత ఇలా నైఫ్స్ పెట్టుకొని తీసుకోండి. నా కేక్ టిన్ మరీ చిన్నదైపోయింది. సో 4:8 అయితే సరిపోతుంది. నా దగ్గర 3.5 to 7 కాబట్టి కొంచెం ఓవర్ఫ్లో అయింది, పైకి వచ్చింది. సో సైడ్స్ తీసేటప్పుడు కాస్త ఇబ్బంది అనిపించింది అనమాట. సో ఈ సైజులో కేక్ టిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెయ్యాలి అనుకుంటే మీరు సైడ్స్ బటర్ పేపర్ అనేది కొంచెం హైట్ ఎక్కువ వచ్చేటట్టు పెట్టుకోండి. సో దట్ ఏమవుతుందంటే మీకు రిమూవ్ చేసేటప్పుడు నాలాగా ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది ఉండదు. సో 1.5 hour తర్వాత మనం డిమోల్డ్ చేసుకొని ఈ విధంగా స్లైసెస్ అనేది కట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. సో తిని చూసాను నేను డైరెక్ట్గా, నేను మా పాప అయితే అసలు క్రీమ్ జామ్ ఏం లేకుండానే తినేసామన్నమాట, అంత బాగొచ్చింది. ట్రస్ట్ మీ, మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది ఈ కమెంట్స్లో చెప్పండి, ఓకేనా. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హోమ్ బేకరీ బిజినెస్ స్టార్ట్ చేయడం గురించి, అందులో కేక్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు అన్న టాపిక్స్ అన్నీ మనం ఛానల్లో పెట్టున్నాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి, నా డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను అన్ని వీడియోస్ లింక్స్. సో ఒకసారి చూసి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి.